మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా కొరియన్ కనకరాజు రిలీజ్ అయి నిన్న ఆదివారం ఆగస్టు 9తో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఆగస్టు 7 శుక్రవారం నాడు 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం 7 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న ఆదివారం కూడా మరో 7 కోట్లు గ్రాస్. టోటల్గా మొదటి వీకెండ్లో మొదటి 3 రోజుల్లో కొరియన్ కనకరాజు సినిమా 22 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక 22 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 27 కోట్లు అయితే 12 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 12 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మొదటి 3 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, క్లీన్ హిట్ అయింది. వరుణ్ తేజ్కి చాలా ఏళ్ళ తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక క్లీన్ హిట్ పడింది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. హైదరాబాద్లో బోనాలు, తెలంగాణలో హాలిడే ఉంది. సో కలెక్షన్స్ పెరగచ్చు. సో ఈ రోజు నుంచి వచ్చేవన్నీ కూడా లాభాలే. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో 3 రోజుల్లో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు. అలా మన తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 2 కోట్లు, అలా 22 కోట్లు గ్రాస్ వచ్చింది. ఎక్సలెంట్ కలెక్షన్స్, ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో. కర్ణాటక ఓవర్సీస్ పెద్దగా లేవు, అయినా కానీ సినిమా హిట్ అయిపోయింది. సో ఇక మిగతావన్నీ లాభాలే. సినిమా ఖచ్చితంగా లాభాలు పెంచుకుంటుంది. సూపర్ హిట్ నుంచి సూపర్ హిట్ అవుతుంది, సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ డబుల్ బ్లాక్ అవుతుందో లేదో చూడాలి. టోటల్ రన్లో సినిమా మరి అయితే 25 కోట్లు అయితే కన్ఫామ్గా వస్తాయి, 30 దాకా వెళ్ళొచ్చు. మరి 40, 50 అనేది చూడాలి. అది మన వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా కొరియన్ కనకరాజు, డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ, ప్రొడ్యూస్డ్ బై ఈవీ క్రియేషన్స్, మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్, హీరోయిన్గా రితికా నాయక్. అండ్ మెయిన్ హైలైట్ సినిమాకు నేను చూశాను, నాకు సత్య కామెడీ చాలా బాగా నచ్చింది సినిమాలో. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 22 కోట్ల గ్రాసు. సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది, క్లీన్ హిట్. ఓకే, బాయ్.